ఓకేనా. గుడ్ మార్నింగ్. మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్ ప్రోజ్ పార్ట్లో ఉన్నటువంటి లెసన్స్ 2 యూనిట్స్ అని, పోయిటరీలో 2 యూనిట్స్ అని, షార్ట్ స్టోరీ రైటింగ్లో 2 యూనిట్స్ ఉన్నాయి. షార్ట్ స్టోరీ రైటింగ్లో 2 యూనిట్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఇంకా ఏం చెప్తున్నాను, వాటిలో కూడా మళ్ళీ లాంగ్వేజ్ యాక్టివిటీ ఉందని, 1 యాక్ట్ ప్లే ఉందని చెప్తున్నాను. సో మొత్తం ఉన్నటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఫస్ట్ సెమ్కి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రోజ్లో 2 లెసన్స్ ఉన్నాయి, పోయట్రీలో 2 లెసన్స్ ఉన్నాయి, నెక్స్ట్ షార్ట్ స్టోరీలో 2 లెసన్స్ ఉన్నాయి, 1 యాక్ట్ ప్లేలో ఒకటే ఉంటుంది, అదే మర్చెంట్ ఆఫ్ వెనీస్ అని ఉంటుంది. ఇక గ్రామర్, నెక్స్ట్ టాపిక్ గ్రామర్ కనుక చూస్తే మనం ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, నెక్స్ట్ టెన్సెస్, ఇంట్రాగేటివ్స్, నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్, వర్డ్ స్ట్రెస్, స్లైడ్స్, వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్, యాంటానమ్స్, సినానమ్స్, లెక్సికల్ సెట్స్, ఇవి ఉంటాయి మనకి. సింపుల్గా ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్, లెక్సికల్ సెట్స్, నెక్స్ట్ సినానమ్స్, యాంటానమ్స్ గ్రామర్ పార్ట్లో. సో మనం వాటిల్లో ఫస్ట్ పార్ట్ ప్రోజ్ పార్ట్లో ఫస్ట్ లెసన్ ఏంటంటే ద నాలెడ్జ్ సొసైటీ. దీని ఆథర్ ఎవరయ్యా అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఎవరమ్మా? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఎవరు? ద నాలెడ్జ్ సొసైటీ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఏంటి ఈయన నాలెడ్జ్ సొసైటీ మనకి ఏం చెప్తుంది లెసన్ అనేటువంటి దాన్ని చూద్దాం. ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. టైటిల్ ద మిస్సైల్. ఈయనకున్నటువంటి బిరుదు ఏంటంటే ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారత క్షిపణి పితామహుడు ఎన్నుకున్నటువంటి బిరుదు. క్షిపణి పితామహుడు. A1, అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5, పృథ్వీ, ఇటువంటి క్షిపణి మిసైల్స్ మొత్తాన్ని తయారు చేసింది వీనే. ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండ్ ద రిసిపియంట్ ఆఫ్ భారతరత్న. ఇంకా ఏంటంటే ఎన్నుకున్నటువంటి వాటిల్లో భారతరత్న రిసీవర్ అనమాట, భారతరత్న అవార్డు గ్రహీత. డాక్టర్ ఆవుల్ పకీర్ జైనాలుబ్దీన్ అబ్దుల్ కలాం. ఈయన ఫుల్ నేమే ఏపీజే అంటే ఆవుల్ పకీర్ జైనాలుబ్దీన్ అబ్దుల్ కలాం. జైనాలుబ్దీన్ అబ్దుల్ కలాం 1931-2015. హీ వాజ్ బోర్న్ ఇన్ 1931. హీ డైడ్ ఇన్ 2015. ఈయన 1931లో ఈ బోర్న్ ఇన్ 1930. హీ డైడ్ ఇన్ 2015. సర్వ్డ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ డిఫెన్స్ సైంటిస్ట్ మాత్రమే కాదు, రక్షణ రంగంలో డిఆర్డిఓలో కొంతకాలం పనిచేశాడు ఈయన. డిఆర్డిఓలో హీ వాజ్ నాట్ ఓన్లీ ఏ డిఫెన్స్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా బట్ ఆల్సో 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2002-2007. హీ వర్క్డ్ యాజ్ ఏ సైంటిస్ట్. నాట్ ఓన్లీ ఏ డిఫెన్స్ సైంటిస్ట్ రక్షణ రంగం, నాట్ ఓన్లీ సైంటిస్ట్ బట్ యాక్టెడ్ యాజ్ ఎ 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డ్యూరేషన్ ద పీరియడ్ ఆఫ్ 2002-2007. ఈయన కేవలం రక్షణ రంగానికి సంబంధించి శాస్త్రవేత్త మాత్రమే కాదు, భారతదేశ 11వ రాష్ట్రపతిగా 2002 నుంచి 2077 మధ్యలో పనిచేశాడు. ఓకే. ఈజ్ నేమ్ అసోసియేటెడ్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్స్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ SLV-3 అండ్ అగ్ని మిస్సైల్. ఇంకా ఈయన నేమ్ ఎక్కడ అసోసియేటెడ్, దేంట్లో ఈయన నేమ్ ఉంది? ఇంకా ఏంటంటే మిస్సైల్ SLV-3 అండ్ ద సేమ్ టైం అగ్ని, వీటిని డెవలప్ చేసింది నేనే. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, 4, 5. SLV మీన్స్ శాటిలైట్ లాంచ్ వెహికల్. SLV. ఓకే. SLV-3ని డెవలప్ చేసింది నేనే, ఈ వెహికల్ని అంటే రాకెట్ని. నెక్స్ట్ అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5. అగ్ని 1 రేంజ్ 1000 కిలోమీటర్స్ ఉన్న టార్గెట్ని రీచ్ చేయగలదు. 1000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలదు ఇది. ఏది? అగ్ని.
Agni 1 2000 kilometers, Agni 3 2 2000, Agni 3 3000 kilometers, Agni 4 4000 kilometers, Agni 5 5000 kilometers can reach their targets. So these two vehicles, these two rockets was developed by Dr. APJ Abdul Kalam. What? SLV-3, Satellite Launch Vehicle 3, Agni 1 2 3 4 5. The first satellite launch vehicle SLV-3 and the Agni missile. The present SA, the Knowledge Society, is an extract from his popular book, Ignited Mind. The present SA mean the Knowledge Society, the lesson extracted from. ప్రస్తుతం నాలెడ్జ్ సొసైటీ అనేటువంటి ఈ పాఠ్యభాగాన్ని ఎక్కడి నుంచి తీసుకొని పడిందంటే తాను రాసినటువంటి ఇగ్నిటైడ్ మైండ్ ఏంటంట, తాను రాసినటువంటి ఇగ్నిటైడ్ మైండ్ ఈ బుక్లోకి తీసుకొని పడింది. ఈ రైట్ ఏ బుక్ నాట్ ఓన్లీ ఇగ్నిటైడ్ మైండ్ బట్ ఆల్సో విజన్ 2020, వింగ్స్ ఆఫ్ ఫైర్. ఇవి నేను రాసిన బుక్స్ నేమ్స్, ఫేమస్ బుక్స్. ఇగ్నిటెడ్ మైండ్, వింగ్స్ ఆఫ్ ఫైర్, విజన్ 2020. ఓకేనా? ద లెసన్, ద ప్రజెంట్ ఎస్సే, ద నాలెడ్జ్ సొసైటీ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్ పాపులర్ బుక్, ఫ్రమ్ హిస్ పాపులర్ బుక్. వాట్ వాజ్ హిస్ పాపులర్ బుక్? ఇగ్నిటెడ్ మైండ్. నాట్ ఓన్లీ ఇగ్నిటెడ్ మైండ్ బట్ ఆల్సో విజన్ 2020, వింగ్స్ ఆఫ్ ఫైర్. దీస్ ఆర్ ద బుక్స్ విచ్ హూ వాజ్ రిటన్ బై డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇవి మాత్రమే కాదు, ఇగ్నిటెడ్ మైండ్తో పాటు విజన్ 2020 అనే బుక్ను కూడా రాశాడు, వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ను కూడా రాశాడు. ఓకేనా? ఇన్ పాపులర్ బుక్ ఇగ్నిటెడ్ మైండ్, ఇట్ థ్రోస్ లైట్ హౌ ఇండియా కెన్ బి మేడ్ ఏ నాలెడ్జ్ సొసైటీ టు అచీవ్ క్వాలిటీ లైఫ్. ఎలా క్వాలిటీ లైఫ్ మనం ఎలా సాధిస్తాం, నాణ్యమైన జీవితాన్ని అంటే క్వాలిటీ లైఫ్, స్ట్రెంగ్త్, సావర్నిటీ, సార్వభౌమత్వం. ఇవన్నీ సాధించాలంటే మనకేం కావాలి? సార్వభౌమత్వాన్ని సాధించాలన్నా, క్వాలిటీ లైఫ్ ఉండాలన్నా, స్ట్రెంగ్త్ ఉండాలన్నా మనకేం ఉండాలి? వీ హ్యావ్ ఏ నాలెడ్జ్. ఇఫ్ వీ ఆర్ డెవలప్ అవర్ సొసైటీ దెన్ డెఫినెట్లీ వీ వాంట్ ఏ నాలెడ్జ్. Kalam tells that poverty can be rooted out only by striking balance between. పావర్టీ, పేదరికాన్ని మనం ఎలా నిర్మూలించవచ్చు, ఎలా కొట్టివేయచ్చు, దీన్ని ఎలా తీసివేయచ్చు? బ్యాలెన్స్డ్ బిట్వీన్, రెండింటి మధ్య సమతౌల్యం ఉండాలి, రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. వేటిటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి? బ్యాలెన్స్డ్ బిట్వీన్ పాస్ట్ హెరిటేజ్, గత వారసత్వం, వారసత్వం, అండ్ సెకండ్ వన్ అండ్ ప్రజెంట్ నాలెడ్జ్, ప్రజెంట్ నాలెడ్జ్. ఇది ఈ రెండింటి మధ్య కనుక బ్యాలెన్స్ కనుక ఉన్నట్లయితే, ఇఫ్ యూ మేక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ద పాస్ట్ హెరిటేజ్ అండ్ ద ప్రజెంట్ నాలెడ్జ్, ఆటోమేటిక్గా వీ ఎరాడికేటెడ్ ద పావర్టీ. వాట్ వాజ్ ద రూట్ ఆఫ్ హౌ టు ఎరాడికేట్ ద పావర్టీ? బ్యాలెన్స్డ్ బిట్వీన్ పాస్ట్ హెరిటేజ్ అండ్ ప్రజెంట్ నాలెడ్జ్. రెండింటి మధ్య సమతౌల్యం ఉండాలి. ఏది? గత వారసత్వానికి ప్లస్ ప్రస్తుతం ఉన్నటువంటి నాలెడ్జ్కి ఉన్నటువంటి రెండింటి మధ్య కనుక బ్యాలెన్స్డ్ కనుక సమతౌల్యం కనుక ఉన్నట్లయితే దెన్ ఓన్లీ వీ కెన్ ఎరాడికేట్ ద పావర్టీ. అప్పుడు మాత్రమే మనం పేదరికాన్ని నిర్మూలించవచ్చు. అండ్ స్ట్రైకింగ్ ద పాస్ట్ హెరిటేజ్ అండ్ ప్రజెంట్ నాలెడ్జ్, ది ఒపీనియన్స్ దట్ ఇండియన్ రీచ్ ద పెనాకల్స్ అండ్ గ్లోరీ బై ఫాలోయింగ్ ద సర్టెన్ ప్రిన్సిపల్స్. ఎప్పుడు వెన్ వీఆర్ రీచింగ్ అవర్ గోల్స్, వెన్ వీఆర్ హ్యావ్ ఏ గ్లోరీ ఆఫ్ దట్, ద పెనాకిల్ మీన్స్ పరాకాష్ట, వెన్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద గ్లోరీ ఆఫ్ అవర్ ఇండియన్స్, దెన్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ మెయింటైన్ ద past heritage, maintain the balance between the past heritage and present knowledge. Then only we can eradicate the poverty, then only we can get back the glory of our India. భారతదేశానికి ఉన్న కీర్తి ప్రతిష్టలు మరలా తీసుకొని రావాలి అంటే గతంలో ఉన్న భారతదేశానికి ఉన్న కీర్తి ప్రతిష్టలు, ఇంతకుముందు భారతదేశానికి మంచి ప్రతిష్టలు ఉన్నాయా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎందుకు? భారతదేశంలో శ్రీకృష్ణదేవరాయల యొక్క అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా కాలంలో, రూలింగ్ టైంలో రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు బజార్లో రాసులుగా పోసి అమ్మినటువంటి రోజులు అవి. అంటే ఏంటి దాని అర్థం?
చాలా ధనవంతమైన దేశం, ధనిక దేశం, రిచెస్ట్ కంట్రీ అనమాట. బాగా పెద్ద పెద్ద రాసులుగా పోసి అమ్మేటువంటి వాళ్ళు. సో అటువంటి కీర్తి, గ్లోరీ మీన్స్ కీర్తి, అటువంటి కీర్తి పేరు ప్రతిష్టలు మనకి రావాలి అంటే ఏం చేయాలి? వీఆర్ ఇంబ్యాలెన్స్డ్ బిట్వీన్ ద పాస్ట్ హెరిటేజ్ అండ్ ప్రజెంట్ నాలెడ్జ్. ఆ రెండింటిని బ్యాలెన్స్ బిట్వీన్ ద పాస్ట్ హెరిటేజ్ అండ్ ప్రజెంట్ నాలెడ్జ్, ఆ రెండింటి మధ్య సమతౌల్యం ఉండాలి అని చెప్తున్నాడు. పెనైకల్స్ మోడర్న్ టెక్నాలజీ అండ్ అప్లయింగ్ ద మోడర్న్ టెక్నాలజీ. ఏం చేయాలి? వీటి కోసం మనం మోడర్న్ టెక్నాలజీ, ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. ఇదే ఆన్లైన్ క్లాసు, మోడర్న్ టెక్నాలజీ అప్లై చేసి చెప్తున్నాం. అసలు ఇంతకుముందు కరోనాకు ముందు మనకు ఆన్లైన్ క్లాసులు అయితే లేదు, ఆఫ్లైన్ క్లాసులు మాత్రం వింటచ్చు. కాలేజీకి రావటం, క్లాసులు వినడం, వెళ్ళటం, ఎగ్జామ్స్ రాయటం. ఇప్పుడు అంతా ఆన్లైన్, నో ఆఫ్లైన్ లేదు. ఎందుకు? బికాజ్ ఆఫ్ కోవిడ్ పాండమిక్, కరోనా మహమ్మారి. ఓకేనా? పాండమిక్ మీన్స్ మహమ్మారి. కలాం సేస్ దట్ ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇట్ మస్ట్ ద రీడిస్కవర్ ఇట్ సెల్ఫ్ పాస్ట్ గ్లోరీ. కలాం చెప్తున్నాడు. ఏమని చెప్తే తెలుసా? కలాం సేస్ దట్ ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్. ఇండియా ఏంటంట? ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్. భారతదేశం ఎటువంటి దేశమో తెలుసా? జ్ఞాన భూమి, ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్. ఏంటంట? ల్యాండ్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్. ఏంటి? ల్యాండ్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్. భారతదేశం జ్ఞానభూమి. మంచి నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. అందుకే సత్యనాదెల్ల లాంటి, సుందర్ పిచాయ్, ఇటువంటి వాళ్ళందరూ కూడా భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు. మైక్రోసాఫ్ట్, సత్యనాదెల్ల. అందుకే ల్యాండ్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ ఇట్ మస్ట్ బి రీడిస్కవర్ ఇట్ సెల్ఫ్ పాస్ట్ గ్లోరీ. మళ్ళీ ఏం చేయాలి మనం? రీడిస్కవర్ ఇట్ సెల్ఫ్ యాజ్ పాస్ట్ గ్లోరీ. ఏం చేయాలి? పాస్ట్ గ్లోరీ అంటే గతంలో ఉన్న కీర్తి ప్రతిష్టలను మరలా మనం పునఃప్రతిష్ఠించాలి. సో ఇండియా ఈజ్ ఏ ట్రెమండస్ ఆఫ్ నాలెడ్జ్, ఏ గ్రేట్ knowledgeable persons in our India in past days. So it is the duty of everyone to rediscover the past glory. గతంలో ఉన్న కీర్తి ప్రతిష్టలని ప్రతి ఒక్కరు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ ద ఫారెన్ ఇన్వెన్షన్స్ అండ్ కల్నల్ రూల్స్ వీకెండ్ ద ఇండియన్ కన్సిడరబుల్లీ. ఇంకా ఏం చేసిందట? ఫారెన్ ఇన్వెన్షన్స్ ఫారెన్ ఇన్వెన్షన్స్ దోపిడీ. ఫారెన్ ఇన్వెన్షన్స్ అంటే ఎవరు తెలుసా? దండయాత్రల వలన. నెక్స్ట్ సెకండ్ వన్ కల్నల్ రూలర్స్, వలస పాలకులు, విదేశీయుల దండయాత్ర వలన ఫారెన్ ఇన్వెన్షన్స్. నెక్స్ట్ కల్నల్ రూలర్స్, వలస పాలకుల వలన ఏమైందంట? వీకెండ్ ఇండియన్ కన్సిడరబుల్లీ. ఏం చేస్తుందంట? భారతదేశ గణనీయమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఎకానమీ వీక్ అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ బలహీనపడిపోయింది. ఎందుకు? వీళ్ళే ఫారెన్ ఇన్వెన్షన్స్, విదేశీయుల దండయాత్ర, కల్నల్ రూలర్స్, పాశ్చాత్యుల పరిపాలన, వాళ్ళ బ్రిటిషర్స్ వాళ్ళ వల్ల. నాలెడ్జ్ హ్యాస్ మెనీ ఫార్మ్స్ అండ్ ఈజ్ ఎక్వైర్డ్ త్రూ ఎడ్యుకేషన్. నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్ ఇన్ సో మెనీ ఫార్మ్స్, ఇన్ సో మెనీ వేస్. లైక్ దట్ దే ఆర్. నాలెడ్జ్ అనేటువంటి మనకి చాలా రకాలుగా వస్తూ ఉంటుందండి. ఎట్లా వస్తుంది? కేవలం క్లాస్ రూమ్లోని నాలెడ్జ్ కాదు. ఎలా వేటి ద్వారా మన నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు అంటే త్రూ ఎడ్యుకేషన్. ఏంటంటే ఫార్మ్స్ ఆఫ్ ఎక్వైర్ త్రూ నాలెడ్జ్. ఎడ్యుకేషన్. నెంబర్ 2 ఇన్ఫర్మేషన్. ఇంకా వేటి వల్ల వస్తుందంట? ఇన్ఫర్మేషన్. నెంబర్ 3 ఇంకా ఏటి వల్ల వస్తుందంట? ఇంటెలిజెన్స్. ఇంకా ఏటి వల్ల వస్తుందంట? అండ్ ఎక్స్పీరియన్స్. We acquired the knowledge in different ways like education, through information, through intelligence and experiences also.
ఇంకా ఎలా వస్తుందంటే మనకి విద్య ద్వారా వస్తుంది, ఇన్ఫర్మేషన్ సమాచారం ద్వారా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంటెలిజెన్స్, ఎక్స్పీరియన్స్. ఆల్ దీస్ ఆర్ ద ఛానల్స్ టు ఎక్వైర్ ద నాలెడ్జ్ విచ్ వాజ్ డన్ బై ఇన్ డిఫరెంట్ వేస్, డిఫరెంట్ సోర్సెస్. వాట్ ఆర్ ద సోర్సెస్ హియర్? ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ అండ్ నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్. త్రూ దిస్ వీ కెన్ ఎక్వైర్ ద నాలెడ్జ్. ఓకేనా? and experience. It also available academic, not only for these academic institutions, academic institutions, academic, next number 1, number 2 academic institutions, number 2 artists, next one craftsman's, next one hakims, next one philosophers, next saints, next farmers, next one housewives. We acquired the knowledge in different sources through education, information, intelligence, experience, academic institutions, artists, craftsmen, hakims, philosophers, saints, farmers and housewives. Education means విద్య ద్వారా, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సమాచారం ద్వారా, నెక్స్ట్ ఇంటెలిజెన్స్ తెలివితేటల ద్వారా, నెక్స్ట్ వన్ ఎక్స్పీరియన్స్ అనుభవం ద్వారా, నెక్స్ట్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ విద్యా సంబంధమైనటువంటి కాలేజెస్, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, నెక్స్ట్ ఆర్టిస్ట్ కళాకారుల ద్వారా, నెక్స్ట్ క్రాఫ్ట్ మ్యాన్స్ అంటే హస్త కళాకారులు వాళ్ళ ద్వారా కానీ, హకీమ్స్ ముస్లిం రూలర్స్ ద్వారా కానీ, ఫిలాసఫర్స్ తత్వవేత్తల ద్వారా కానీ, నెక్స్ట్ సెయింట్ సాధువుల ద్వారా కానీ, ఫార్మర్స్ వ్యవసాయదారుల ద్వారా, రైతుల ద్వారా కానీ, హౌస్ వైఫ్స్ గృహిణుల ద్వారా కానీ మనం కావాల్సిన నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. ఇట్ ఆల్సో అవైలబుల్ ఇన్ అవర్ హెరిటేజ్ అండ్ హిస్టరీ టు. నాట్ ఓన్లీ ఆల్ ద అబౌవ్ మెన్షన్డ్ ఐటమ్స్ బట్ ఆల్సో హిస్టరీ అండ్ హెరిటేజ్ అండ్ హిస్టరీ. హెరిటేజ్ and history. We acquire the knowledge not only about things but also heritage and history also. Kalam opines that knowledge is always been the prime mover of the prosperity and power. ఇంకా ఏం చెప్తున్నాడు కలాము? నాలెడ్జ్ ఏమిటంటే మనకి ఎలా వస్తుందంట? మోర్ ఓవర్ ద ప్రైమ్ ప్రాస్పారిటీ, ప్రాథమికమైన శ్రేయస్సు, ప్రాస్పారిటీ మీన్స్ శ్రేయస్సు, అండ్ పవర్ ద్వారా మనకి నాలెడ్జ్ వస్తుంది, అధికారం ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు. ఇండియా యూజ్ టు షేర్ నాలెడ్జ్ త్రూ ద ట్రెడిషన్ ఆఫ్ గురు శిష్య. ఇండియాలో, భారతదేశంలో నాలెడ్జ్ అనేది ఎలా షేర్ చేసుకోవచ్చు? గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధం ద్వారా మన నాలెడ్జ్ని షేర్ చేసుకోవచ్చు. డ్యూరింగ్ ద లాస్ట్ సెంచరీ ద వరల్డ్ హ్యాస్ చేంజ్డ్ ఫ్రమ్ బీయింగ్ అన్ అగ్రికల్చర్ సొసైటీ టు ఇండస్ట్రియల్ సొసైటీ. గడిచిన శతాబ్ద కాలంగా కనుక మనం పరిశీలన చేసినట్లయితే అవర్ టోటల్ ఎంటైర్ సొసైటీ విల్ బి చేంజ్ ఫ్రమ్ అగ్రికల్చర్ సొసైటీ టు ఇండస్ట్రియల్ సొసైటీ. ఏంటి? వ్యవసాయ సమాజం నుంచి పారిశ్రామిక సమాజం వైపు మారిపోయింది. పూర్వకాలంలో వ్యవసాయం ఎక్కువ చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు. అందరూ ఏం చేస్తున్నారు? ఇండస్ట్రియలిస్ట్గా రియల్ ఎస్టేట్స్ వ్యాపారం, రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. వ్యవసాయం చేసేవాళ్ళు ఈ రోజు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అదే చెప్తున్నాడు. ఇన్ ద 21st century నాలెడ్జ్ హ్యాస్ బికమ్ ద లాస్ట్ సెంచరీ ఆఫ్ ద వరల్డ్. ద లాస్ట్ సెంచరీ, గడిచిన శతాబ్దం కనుక మనం పరిశీలన చేసినట్లయితే ద వరల్డ్ హ్యాస్ చేంజ్ ఫ్రమ్ బీయింగ్ అన్ అగ్రికల్చర్ సొసైటీ టు ఇండస్ట్రియల్ సొసైటీ. గడిచిన శతాబ్ద కాలంగా కనుక మనం పరిశీలన చేస్తే ఏ సెక్టార్ నుంచి ఏ సెక్టార్ చేంజ్ అయిందంట? అగ్రికల్చర్ సెక్టార్ టు ఇండస్ట్రియల్ సెక్టార్. అగ్రికల్చర్ వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగం వైపు మనకి మారిపోవడం జరిగింది. ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తక్కువ, వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా ఎక్కువ. అదే అగ్రికల్చర్ సెక్టార్ టు ఇండస్ట్రియల్ సెక్టార్ బెస్ట్ ఎగ్జాంపుల్.
In the 21st century, knowledge has become the primary producers resource in the stead of capital and labor. ఏం చేస్తాడు 21వ శతాబ్దంలో ఏమైందంట? ఇన్ ద 21st సెంచరీ నాలెడ్జ్ హ్యాస్ బికమ్ టు ప్రైమరీ ప్రొడక్షన్. నాలెడ్జే మెయిన్, లేబరు తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కాదు. ఏ నేషన్ బికాస్ ఆఫ్ నాలెడ్జ్ సొసైటీ వెన్ డీల్స్ విత్ నాలెడ్జ్ క్రియేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ డిప్లాయ్మెంట్. ఆటోమేటిక్గా నాలెడ్జ్ విల్ బి డిప్లాయ్మెంట్, ఎక్స్పాండెడ్, ఎలాబరేట్. ఏమవుతుంది? నాలెడ్జ్ అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది ఏమవుతుంది? డిప్లాయ్మెంట్ అవుతుందంట, విస్తరించబడుతుందంట. అంతే కదా. ఇంతకుముందు మనం ఆన్లైన్ క్లాసులు లేనప్పుడు ఆఫ్లైన్ క్లాసులో బోర్డు మీద లెసన్, బోర్డు కాడ లెసన్ చెప్పేవాళ్ళం, పిల్లలు వినేవాళ్ళు. ఇప్పుడు నో స్టూడెంట్స్, ఓన్లీ టీచర్, సెల్, మొబైల్, దట్స్ ఆల్. సో ఏమవుతుంది? డిప్లాయ్మెంట్, నాలెడ్జ్ డిప్లాయ్మెంట్, జ్ఞానం ఏమవుతుంది? విస్తరించబడుతూ ఉంది. నాలెడ్జ్ డిప్లాయ్మెంట్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంది. The knowledge society has two very important components driven by social transformation and wealth generation. ఈ నాలెడ్జ్ సొసైటీలో, ఈ జ్ఞానవంతమైన ప్రపంచంలో మనకి రెండు కాంపోనెంట్స్, రెండు అంశాలు ఉన్నాయి. ఏంటంటే అవి సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సామాజిక మార్పు. సెకండ్ వన్ వెల్త్ జనరేషన్, సంపద సృష్టి. మనకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పెట్టాడు. ప్రతి ఊర్లో ఒక షెడ్ ఒకటి కట్టి దాని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని, వెల్త్ జనరేషన్ పెట్టాలని, సంపద సృష్టించుకోవడం. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? నాలెడ్జ్ సొసైటీ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సామాజికపరమైన మార్పు. రెండవది ఏంటంట? వెల్త్ జనరేషన్, సంపద సృష్టి. ద మోస్ట్ ఇంపార్టెంట్ మిషన్ ఫర్ నాలెడ్జ్ సొసైటీ ఈజ్ ఇండియా షుడ్ బికమ్ నాలెడ్జ్ సూపర్ పవర్ బై 2010. మంచి మిషన్, లక్ష్యం ఏంటంటే 2010వ సంవత్సరం కల్లా మనం మోస్ట్ పవర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నాడు. దాస్ అబ్దుల్ కలాం స్ట్రెస్ ద నీడ్ ఫర్ డెవలపింగ్ సొసైటీస్ త్రూ ద ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ నాలెడ్జ్. Abdul Kalam says to acquisition of knowledge is very, very important. At the same time, not only acquisition but also to utilize the technology. నాలెడ్జ్ సంపాదించడం మాత్రమే కాదు, ఇంకేం చేయాలంటే మనం ఆ సంపాదించిన నాలెడ్జిని యూటిలైజ్ చేయాలి. యూటిలైజేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ అవర్ లెసన్. వాట్ వాజ్ ద టైటిల్ ఆఫ్ డాక్టర్ అబ్దుల్ కలాం? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. He received Nobel Prize, recipient of Nobel Prize winner. Okay na? He was not only winner of a Nobel Prize but also a missile man of India. He was not only a defense scientist but also working as a 11th president of India duration between 2002 to 2007. He developed SLV-3, Agni also. Okay na? Okay, Uday. Agni also. These are the satellites developed by Dr. APJ Abdul Kalam. Okay, thank you one and all.